మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతూ ఉన్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు మీన రాశి వారికి సంబంధించి మీన రాశి వారికి షష్టమంలో కేతువు, దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు. అలాగే ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఈ వారం చూసినట్టయితే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆదివారం, బుధ, గురువారం ఈ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది. మీన రాశి వాళ్ళకి వారం ప్రారంభం నుంచి మనం చూస్తే కనుక రెట్రాగ్రేషన్లో ఉన్న శాటర్న్ ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు, అది రాశిలో ఉన్నారు. మళ్ళీ 1 డిగ్రీ నుంచి శాటర్న్ ఆయన యొక్క ట్రాన్సిట్ని మొదలుపెట్టారు. సో ఫస్ట్ నుంచి రాశిలోకి శని వచ్చాక ఎలా అయితే ఆయన కొంచెం రిస్ట్రిక్టెడ్ మైండ్తో కొంచెం కాన్ఫిడెన్స్ బిట్ లో చేసి ఎలా అయితే ఆయన 2025 మార్చిలో ఎంటర్ అయ్యారో అలాంటి సిచ్యువేషన్స్ కొంచెం తీసుకొస్తూ ఉంటాడు. డిసిప్లిన్ని ఎక్కువగా నేర్పించడానికి మీకు ఎక్కువ ట్రై చేస్తాడు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాం. సో కాన్ఫిడెన్స్ని ఎక్కువ అప్ చేసుకుంటూ ఉంటాం. ఈ రాశి వాళ్ళకి మేజర్గా చెప్పదగిన విషయం. ఎప్పుడైతే రాశిలో శాటర్న్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద చూస్తూ ఉంటాడో కొంచెం మీ దగ్గర వాళ్ళందరికి కూడా చాలా వరకు వెరీ రిస్ట్రిక్టెడ్గా అయిపోతూ ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ శని మళ్ళీ ఫార్వర్డ్ మోషన్ వల్ల. సో ఇక ఈ వారం సోమ మంగళవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుడు న్యాచురల్ ట్రాన్సిట్లో అంత యోగం ఏం కాదు, బట్ అలాగే ద్వితీయాధిపతి కుజుడు కూడా దశమ స్థానంలోకి వచ్చారు. బట్ ఈ వారం కుజుడే కాదు, కుజుడు, రవి, బుధ, శుక్ర అంటే మాసగ్రహాలు విచ్ ఇస్ మంత్లీ ప్లానెట్స్ అన్నీ కూడా రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ కూడా 10th హౌస్లో ఇక్కడ వాళ్ళంతా ట్రాన్సిట్ అవుతూ ఉన్నారు. బుధుడు కూడా ఈ వారం నుంచి 10th వచ్చారు. సో ఎప్పుడైతే మాసగ్రహాలన్నీ కూడా 10th హౌస్ని ఇంపాక్ట్ చేస్తున్నాయో, మొన్నటి వరకు వర్క్ లేదనుకున్నాం, ఇప్పుడేంట్రా బాబు చంద్రవందరగా వర్క్ ఉంది మొత్తం, అసలు ఏది ముందు కంప్లీట్ చేయాలో ఏది వెనక కంప్లీట్ చేయాలో తెలియట్లేదు, తెలియకుండా ఉన్న పరిస్థితి అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ వర్క్ ప్లానింగ్ అనేది ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఈ వీక్ మనకు కనిపిస్తూ ఉంది. నేను బుధ, గురువారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ 10th హౌస్ ట్రాన్సిట్లోనే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ గురువు గారు మళ్ళీ వారాంతానికి శుక్ర, శనివారాల్లో చతుర్థ స్థానంలో గురువు గారు రెట్రాగ్రేషన్ ఉన్నారు, మళ్ళీ అక్కడ అర్ధాష్టమంలో చంద్రుడు. ఒక ఇన్కన్వీనియన్స్, ఒక అన్కంఫర్ట్ ఎదురవుతూ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేస్తా ఉద్యోగం చేసుకోవాల్సి వచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఇది కొంచెం మా ప్రశాంతత లేకుండా అయిపోయింది అన్నట్టు కొంచెం సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్స్ని కొంచెం స్టెబిలైజ్ చేసుకుంటూ ఉంటే ఈ 10th హౌస్లో రవి, కుజ, బుధ, శుక్రులు మీకు కావాల్సినంత పనిస్తారు. వీళ్ళు మాసగ్రహాలని 10th హౌస్లో ఉండడం వల్ల కెరీర్కి, ముఖ్యంగా ప్రొఫెషన్కి సంబంధించి, జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మీన రాశి వాళ్ళకి చాలా బెటర్ రిజల్ట్స్ ఇచ్చే సమయంగా మనం చెప్పచ్చు. ఇది 6 ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 10th హౌస్. కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో మూల నుంచి ఏదో ఒక జాబ్ అయితే కొట్టగలుగుతారు. సో కాబట్టి ఈ టైంలో ఎవరన్నా చేస్తూ యుద్ధం చేస్తూ ఆపేసిన వాళ్ళు ఉంటే ప్రొఫెషన్గా మొదలు పెట్టండి. తప్పకుండా
ఈ వారం ఈ మాసం చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాం. అలాగే ఎక్కువ మోర్ ఫోకసింగ్ అనేవారు 10th హౌస్ అయిపోవడం వల్ల ఈ లెస్ కాన్సన్ట్రేషన్ అనేవారు డొమెస్టికల్ ఇష్యూస్, ఇంటి గురించి, ఇంటి బాధ్యతల గురించి పట్టించుకునే టైం కూడా లేకపోవడం అనేది ఇక్కడ మనకి మెయిన్గా ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా లేదు, ఫస్ట్ మనకి చాలా హెక్టిక్ వర్క్ ఉంది, చూసే టైం కూడా లేదు నాకు అన్నట్టుగా కొన్నిసార్లు దాటేస్తుంటారు. సో ఇది ఏదైతే కెరీర్ వైజ్ ప్రొఫెషనలైజ్డ్గా ఒక రవి లాంటి గ్రహం చాలా వరకు లాంగ్ రన్ తర్వాత దశమ స్థానంలోకి రావడం సెంట్రల్ పవర్లోకి. సో ప్రొఫెషనల్లీ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం. కాబట్టి కుజుడు కూడా అక్కడ 10th హౌస్లో ఉన్నాడు. మార్స్ ఈజ్ ఏ ఫైటర్. అదే ప్రతిదీ గొడవ పెట్టుకుని ఏదో ఒకటి చేసి అగ్రెసివ్నెస్తో దాన్ని ఓవర్కమ్ చేసి అవ్వాల్సిన పని అవగొడుతుంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మళ్ళీ శుక్రుడు కొంచెం కామ్గా ఉంటాడు, బుధుడు బుద్ధిని ఉపయోగిస్తుంటాడు. ఇన్ని ఒక రవికి శుక్రుడు పడ్డు, కుజుడికి బుధుడు పడ్డు. సో బట్ 10th హౌస్లో వర్క్ ప్లానింగ్ అనేది చాలా అవసరం పిల్లలకైనా సరే. ముందు ఏ హోంవర్క్ మెయిన్, ఏ మాస్టర్ ఎక్కువ కొడతాడో ఆడి వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసి ఆయన వర్క్ ఆ మాస్టర్ వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసిస్తే మీకు దెబ్బలు పడవు. సో అలాగే ప్రతిదీ వర్క్ ప్లాన్ అనేది ఈ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి చేసుకోవటం వల్ల ఇంకొంచెం బెటర్గా రిలాక్స్డ్గా మీ వర్క్ని చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు. చాలామంది వర్క్ లాగా ఏడుస్తుంటే ఇప్పుడు మనం వర్క్ ఉండి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతున్నాం అని బాధపడక్కర్లేదు. కాబట్టి వర్క్ ప్లాన్ని వాట్ ఈస్ ద షెడ్యూల్ ఇన్ దిస్ వీక్, ఈ వీక్లో షెడ్యూల్ ఏంటి మనది అనేది ముందుగా ప్లాన్ చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం చక్కగా వెళ్ళిపోతే బాగుంటుంది. ఇన్ని గ్రహాలు 10th హౌస్లో ఉండటం వల్ల ఎవరో వచ్చి అడిగితే ఫస్ట్ ఆ వర్క్ చేసి, అది ఇది ఎక్కువగా విచారణ ఎంక్వైరీలో ఉంటారు చూసారా, వాళ్ళకైతే మోర్ టఫ్ అనమాట. హోటల్లో ఉంటారు, హోటల్ బిజినెస్ ముందు మేము ఆర్డర్ ఇస్తే వెనకాల వచ్చినట్టు తీసుకుంటాం, ఇలాంటి గొడవ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి చిన్నపాటి ఇష్యూస్ ఉన్నాయి. సో అలాగే రాశిలో శని ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, నీలాంజన సమావాసం చదువుకుంటే అలాంటి చాలా మంచిది. అర్ధాష్టమ గురుదోషం, ఈ అర్ధాష్టమ గురుదోషానికి కొంచెం శనగలు ఉడికించినవి ఏవైతే ఉంటాయో అవి కొంచెం గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవుడు ఎవరైతే ఆయన దగ్గర పెట్టి అక్కడ వచ్చే భక్తులకు పంచండి. డొమెస్టికల్గా గురువు గారు ఇచ్చి కొంచెం మానసిక పరమైన ప్రెషర్ని కూడా కొంచెం మీరు అధిగమించగలుగుతారు. సో దేవానాంచ ఋషి నుంచి కూడా చదువుకోవడం ఈ టైంలో చాలా మంచిది. సో ద్వాదశ రాశుల వరకు సంబంధించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి వారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.